పూజించాలి అంటే సుమములు, పుష్పములు, లతలు, తీగలతోనే పూజించవచ్చు. అందుకనే మనం వినాయక చవితి నాడు ఏకవింశతి పత్రాలతో పూజిస్తాం. కాబట్టి భగవంతుడు సుప్రసన్న దైవం, సులభ దైవము వినాయకుడు. క్షమానిధిం, భగవంతుడి యొక్క అనుగ్రహంతో క్షమ, ఓర్పు అనేటువంటిది వస్తుంది. కాలం కోసం ఎదురు చూడాలి. కాబట్టి కాలాన్ని అనుగుణంగా మనం వెళ్ళాలి. కాబట్టి గణాధిపం, గణములకు అధిపతి గణపతి అంటారు. 84 లక్షల జీవరాశులు కొన్ని గణములుగా ఉన్నాయి. ఆ విధంగా మనము కూడా గణము అనగా టీం లీడర్ అనుకోండి. ఆ విధంగా మీ కింద 100 మంది 1000 మంది కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అలా కల్పిస్తాడు భగవంతుడు. రమాధవాది పూజితం, లక్ష్మీదేవి యొక్క నాథుడు శ్రీ మహావిష్ణువు కూడా పూజించాడయ్యా. అందుకనే ఆయనకి అష్ట గణపతులు అష్టలక్ష్ములుగా వచ్చారు అని చెప్పారు. ఇక్కడ గణపతి యొక్క శక్తి ఏమిటి అంటే